అని చెప్తున్నా. ఇప్పుడు నేను చూపించే కాగితాలు వాస్తవంగా ఇవి ప్రభుత్వ అధికారులు అంటే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటివి. ఇది భోగాపురం మండలం కంచేరు విలేజ్ అంటే నాగలక్ష్మి ఐఏఎస్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రొసీడింగ్స్ కాపీ. ఇది ప్రొసీడింగ్స్ కాపీ. అంటే భోగాపురంలో వీళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఇప్పుడు అక్కడ భోగాపురం రావాడి విలేజ్ 10 సెంట్లు, ముండి సూరప్పుడు, బాడిపోతున్న రాములమ్మ 10 సెంట్లు రావాడ, అలాగే సవరవెల్లి 90 సెంట్లు, చందాపల్ నర్సి, అలాగే ఎకరం 24 సెంట్లు సవరవెల్లి భోగాపురంలో ఉన్నటువంటిది. అది కాకుండా భోగాపురంలో అమటాం రామి వలస, అక్కడ చాకిల వలస, గూడుపు వలస, కవులవాడ, పోలుపుల్లి, ముంజేరు, రావాడ, ఇవి కేవలం భోగాపురంలో వీళ్ళు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్స్కి గాను వీళ్ళు రైతులకి వీళ్ళు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చినటువంటి వివరాలు అవి. ఇకపోతే పోస్పాట్రాగలో ఎరుకొండ విలేజ్ ఏదైతే అరికితోట రామారావు బెనిఫిషరీస్ నేమ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ పూర్తిగా అన్ని చదవాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. మీకు చెప్తున్నా ఎగ్జాంపుల్. ఏరుకొండ విలేజ్, అలాగే చిన్నబత్తిల వలస పోస్పాట్రాగలో, అలాగే కోవాడ అగ్రహారంలో ఎకరం 97 సెంట్లు, అలాగే చిన్నబత్తిల వలసలో ఎకరం 94 సెంట్లు, కొన్నాడ 19 ఎకరాల 36 సెంట్లు పోస్పాట్రాగలోనే. పోస్పాట్రాగలో కొన్నాడలో 19 ఎకరాల 36 సెంట్లు. నెక్స్ట్ గోవిందపురం పోస్పాట్రాగ 66 సెంట్లు. నెక్స్ట్ గోవిందపురం పోస్పాట్రాగలో 3 ఎకరాల 57 సెంట్లలో 66 సెంట్లు వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇది భోగాపురము పోస్పాట్రాగ విజయనగరం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఆర్డర్స్. నేను ఉదాహరణకి కొన్నే ఇవాళ ఆధారాలు ఇవాళ మీడియా వాళ్ళకి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి నేను ఇవాళ అడుగుతానికి ఇవాళ కొన్ని ఆధారాలు చూస్తున్నాను. నా దగ్గర పూర్తి స్థాయి సమాచారం ఉంది. ఇకపోతే మన విశాఖపట్నం భీమిలిపట్నం డివిజన్లో పద్మనాభం మండలం, ఇది మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్. ఇది మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్. ఇవి క్లియర్గా ఏవే ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చారు, ఆ విలేజ్ నేమ్ ఏంటి, ఐనాడ్లో ఇచ్చారు. ఐనాడ్లో ఎంతమందికి ఇచ్చారు? వీళ్ళు 41 మందికి ఇచ్చారు ఐనాడ్లో. బుద్ధివలస అగ్రహారం పద్మనాభంలో, బుద్ధివలస అగ్రహారంలో ఇచ్చారు. రెండో దఫా కూడా ఇంకా చాలా పెద్ద ఉంది. ఇది మొదటి దఫా కదే, ఇది చెప్తుంది నేను ఇప్పుడు. మొత్తం కోరాడు విలేజ్ పద్మనాభ మండలంలో కోరాడు విలేజ్లో 7గురికి ఇచ్చారు. అలాగే పద్మనాభం మండలం మధ్యలో 4గురికి ఇచ్చారు. అదేవిధంగా పద్మనాభం నరసపురంలో 2కి ఇచ్చారు. పద్మనాభం పాండ్రంగిలో 2కి ఇచ్చారు. ఒకళ్ళు 3 ఎకరాల 38 సెంట్లు, ఒకరికి 5 ఎకరాలు. ఇంకోటి పద్మనాభంలో పెంట విలేజ్లో వీళ్ళు 15 మందికి ఇచ్చారు. తిమ్మాపురంలో పద్మనాభం తిమ్మాపురంలో వీళ్ళు ఇచ్చినటువంటిది 23కి ఇచ్చారు. కొన్ని వందల ఎకరాలు ఇవి. ఎక్కడిది? భీమిలిపట్నం పద్మనాభం మండలం. నెక్స్ట్ భీమిలిలో ఆనందపురం మండలం 700 ఎకరాలు ఒక ఆనందపురంలోనే వీళ్ళు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చి వీళ్ళు ఏ విధంగా చేశారో ఇది ఉదాహరణ. ఆనందపురం బాకురుపాలెంలో 13 మందికి ఇచ్చారు. ఆనందపురంలో చందకలో 10 మందికి ఇచ్చారు. గండిగుండంలో ఆనందపురం గండిగుండంలో వీళ్ళు ఇచ్చింది
64 మందికి ఇచ్చారు. గండిగుండంలో 4 ఎకరాలు 3 ఎకరాలు 46 సెంట్లు, 2 ఎకరాలు 76 సెంట్లు ఇచ్చారు మంచిగా. గిడిజాల ఆనందపురం గిడిజాలలో వీళ్ళు ఇచ్చినటువంటిది 42 మందికి ఇచ్చారు గిడిజాల్లో. గొట్టిపల్లిలో 11 మందికి ఇచ్చారు. ఆనందపురం కోలవాణిపాలెంలో 2కి ఇచ్చారు. మామిడిలోవలో 2కి ఇచ్చారు. పందలపాకలో 1కి ఇచ్చారు. ఇది ఆనందపురం. ఇదంతా ఆనందపురం పీకేరులో 7గురికి ఇచ్చారు. ఇప్పుడు నేను భోగాపురం పూసపాట్రేగ